ఓం పరావలోకన విధౌ నిశ్చితార్థం సుఖీ భవ. ఓం వాచా దత్తా మయా కన్యా పుత్రార్థం చేతయా పరావలోకన విధౌ నిశ్చితార్థం సుఖీ భవ. మొట్టికాయ, ఎల్లకాయ, లెంపకాయ, తిప్పకాయ, కొత్తం. నిక్షేపం లాంటి పిల్ల. వీళ్ళు చూస్తూ చూస్తూ ఆ క్షయలోకి ఎలా ఇస్తున్నారమ్మా? పాపం వీళ్ళకి తెలియదే గౌరమ్మ. ఇదంతా విరూపాక్షయ్య చేసే తంత్రం. శంకరయ్య గారి వద్ద లంచం తిరుగుతాడు దొంగ ముండా కొడుకు. పోనీలేండర్రా, మనకెందుకు వచ్చింది? ప్రధానం అయ్యింది, పెళ్లి జరగబోతుంది, ఎవరి కర్మ వాళ్ళది. పూజ కొద్ది పురుషుడు, దాని కొద్ది సంతతి అన్నారు. అంతే రకమ్మగా అంతే. మా గిరిజ బంగారపూలతో పూజ చేసుకుంది. ఇలా తీసుకురండిరే. అవునా ఆనందమ్మ? శంకరయ్య గారికి పోలేడంత ఆస్తి. అవునమ్మా, మేము స్వయంగా వెళ్ళి చూసాం. వాళ్ళ మేడంను చూశారు. సాక్షాత్తు ఇంద్రభవనంలాగా ఉంది. నా జన్మలో నేనెక్కడా చూడలేదమ్మా. పెళ్లి కొడుకుని చూసారా? ఏమిటి కారమ్మా, పెళ్లి కొడుకుని చూడండి ప్రధానం ఎలా చేసుకుంటారు? కాస్త బక్కబలసగా ఉంటాడు. ఈడు జోడు అందమైన కురవాడే. అమ్మగారండి, ఏంటండి చేస్తున్నారు? ఇదే ఇది విషంరా గణపతి. ఇది తింటే చస్తారు. అవునండి, విషం తింటే చచ్చిపోతారండి. అదేమిటి ఆనందమ్మా అలాగన్నా? అయ్యో నా రాక. వాళ్ళు బుద్ధిహీనులండి. అలా చెప్పకపోతే ఇవన్నీ తినేస్తారు. పెళ్లి దగ్గరికి వచ్చేస్తుంది. వచ్చేస్తుందండి. ఇంట్లో ఒక్క పాడి పశువైనా లేకపోతే సమయానికి ఏం చిక్కొస్తుందో. అవునండి, చిక్కొస్తుందండి. ఆవును కొనుక్కురామన్నారా? మీరు బుద్ధిహీనుడు కదా. మంచి ఏదో చెడ్డేదో మీకేం తెలుస్తుంది? ఎందుకు తెలియదండి. ఆవు బాగా పాలు ఇవ్వాలి, పొడవకుండా ఉండాలి, తమ్మకుండా ఉండాలి. అంతేనా అండి? అంతే అంతే. ఇదిగో ఈ 10 వరహాలు పట్టుకెళ్ళండి. ఆవును చూస్తే మంచి చెడ్డ మీకు తెలియదు. 10 మంది మంచి చెప్తే కొనుక్కురండి. అలాగే గురువు గారు. పదరా బృంగి, మంచి ఆవును కొనుక్కుంటాం. వస్తాం గురువు గారు. మీ సొంత బుద్ధులు మటుకు ఉపయోగించకండి. అలాగే గురువు గారు. పదండ్రా. ఇది మా ప్రేమ చిహ్నం. నీ వద్ద ఉండవచ్చు. అమ్మా, మంత్రి గారు మిమ్మల్ని చూడటానికి వచ్చారమ్మా. ఎవరు? శివానందం గారా? ఈ అర్ధరాత్రి ఎందుకు వచ్చారు? ఏదో దురుద్దేశమే ఉంటుందమ్మా. జాగ్రత్త, అది ఏదో తెలుసుకుందాం. తీసుకురా. మీరు వెళ్ళిపోండి. దయచేయండి. మహాదేవ మహాదేవ. మహారాజు రాలేదు కదా? ఇంకా మహారాజు గారు నా ఇంటికి ఎందుకు వస్తారు? అంతేలే, రాజుల స్నేహమే అంత. ఇప్పుడు చిత్రలేఖ తప్ప రాజుకు వేరే లోకమే కనపడటం లేదు. కాకపోతే చిన్ననాటి నుంచి అన్యుల ముఖమైన చూడని ప్రియురాలి నన్ను నటెట్లు తోసేస్తాడా? మరేం చేస్తాడు? నువ్వు వట్టి అమాయకురాలివి. రాజులు దినదినైక నూతన వనితా ప్రియులు. ఇప్పుడైనా తెలుసుకో. తెలుసుకున్నానండి, కానీ నేను ఇప్పుడు ఏం చేయగలను?
ప్రతీకారం. అందుకు ఒక ఉపాయం కూడా లేకపోలేదు. ఆ, అది ఏంటో చెప్పండి. చెబితే ప్రతిఫలం నేనే విశ్వాసం లేనిదానా? నా సర్వస్వం నేను కూడా మీ ప్రతిఫలం అనుకోండి. మహాదేవ మహాదేవ. అయితే చెప్తా విను. నువ్వు ఉద్రేకం చెందకుండా రాజును ప్రేమిస్తున్నట్టే నటించి రాజముద్రికను సంపాదించాలి. ఆ తరువాత నువ్వు మహారాణి. మీరు మహారాజు. ఇప్పుడు తెలిసిపోయింది. రాజముద్రిక సంపాదించి మీకు వర్తమానం చేస్తాను. చత్రిక, రంజని, నిన్ను విడిచి వెళ్ళడానికి కాళ్ళు ఆడడం లేదు. ఏమిటో అనుకున్న పని జరగనివ్వండి. చత్రిక, అమ్మా, మంత్రి గారు వెళ్తారట, తీసుకువెళ్ళి. ఇదిగో ఈ రహస్యం ఎవరికి చెప్పకు. రంజని, రంజని, వస్తాను వస్తాను. ఏమిట్రా? ఒక మంచి ఆవును కొనేశామండి. అవునండి, ఇంత బిందెలతో పాలు ఇచ్చేటండి. ఊళ్ళో అందరికి పాలు అడిగితే పాలు, పెరుగు అడిగితే పెరుగు పంచిపెట్టేవారటండి. ఏదిరా? ఏది? వస్తోంది వస్తోంది. రండి చూద్దరు గారు, రండి రండి రండి. అబ్బా, రండి. త్వరగా రండి. రండి రండి గురుగారు, రండి, త్వరగా రండి. ఆ చుట్టుపక్కల 1000 గ్రామాల నాటంట ఒక్కటి కూడా లేదండి. ఆ, అంత మంచావా? అవునండి, మా సొంత బుద్ధి ఉపయోగించలేదు. మేము అడగకుండా ఊరంతా చెప్పుకుంటుంటే విని కొనేచ్చామండి. ఆవేదిరా, గణపతి వాళ్ళు తోలుకొస్తున్నారా ఏమిటి? అవునండి, బండి మీద వస్తుందండి. ఆ? బండి మీద రావడం ఏమిట్రా? ఆ? ఛీ! మూర్ఖులారా, సచ్చిన గుడ్డెందుకురా? తీసుకెళ్లి ఊరవతలు పారేయండి, పారేయండి. ఉడే గణపతి, ఉడే భృగి, తీసుకెళ్లి ఊరవతలు పారేయండి రా. శివ 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 శివ. మంచి చెప్పరా? ఆ మాత్రం బుద్ధి జ్ఞానం ఉండక్కర్లే. మీకంటే పశువులున్నాయి. ఇంత తెలివి తక్కువ దద్దములు ఏ విషయమైనా తిని చావరాదు. ఇంతకీ ఏ ఊళ్ళో కొన్నారు? ఎద్దిపాలెంలోనండి. అఘో ఇంకా దాన్ని తీసుకెళ్లి ఊరవతలు పారేసి స్నానాలు చేసి తగలడండి. నమస్కారం గురుదేవ. సుఖీ బాబు. వేరసేనా, పెద్దిపాలెంలో ఎవళ్ళో మా శిష్యులను మోసగించి చచ్చిన ఆవును అంటగట్టి 10 వరహాలు దోచుకున్నారు. వెంటనే ఆ సొమ్ము రాబట్టి మా శిష్యులకు అందజేయ బాబు. చెత్త ఇప్పుడే పంపిస్తాను. మీరు వెళ్ళి ఆ సొమ్ము రాబట్టి తీసుకురండి. అమ్మా, కళ్యాణం. ఎందుకమ్మా విచారం? విచారం కాక నాకేముంది స్వామి? పార్వతీ పరమేశ్వరులను ప్రత్యక్షంగా దర్శించే భాగ్యం నాకు కలుగదు కదా. విచారించకమ్మా. వ్రత నియమ పూజా విధానాలతో ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తే ఆ మహాదేవుడు తప్పక దర్శనమిచ్చి రక్షిస్తాడు. అయితే అలాంటి వ్రతం ఏదైనా నాకు ఉపదేశించండి గురుదేవా. అలాగే తల్లి, గ్రంథావలోకనం చేసి ఉత్తమమైన వ్రతం ఉపదేశిస్తానమ్మా. లేకుంటే నేను స్వర్గానికి పోలేనురా. నిర్విచారంగా స్వర్గానికి పోగు. పోతా పోతా. భృంగి, మణి, భృంగి, మణిగాడంటే నాకెంతో ప్రేమ.